పశ్చిమ బెంగాల్లో నిన్న మధ్యాహ్నానికే 80కి పైగా శాతం ఓటింగ్ పోలైంది. తమిళనాడులో కూడా చాలా బే రకరకాల విమర్శలైతే వినిపించాయి. కావాలని తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం బస్సుల్ని విరివిగా వేయకుండా ఎక్కడికక్కడ బస్ స్టాపుల్లో ఓటర్లు పోటెత్తారంట, ఆగిపోయారంట. అంటే మార్నింగ్ వెళ్ళి పర్మిషన్తో మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఓటేయాలనుకున్న వాళ్ళు, లేదా ఉదయం బయలుదేరి సొంత ఊర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళు మధ్యాహ్నం వరకు కూడా బస్ స్టాప్లో పడిగాపులు కాశారు. ఇది ఒక విధంగా స్టాలిన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకమని కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే కేవలం విజయ్ ఎక్కడ గెలుస్తాడన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఏఐడిఎంకే కూడా గట్టిగా పట్టు సాధించిన ప్రస్తుత తరుణంలో ఈ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళిందని కూడా రకరకాల నిన్న సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ జరిగింది. ఒక్కసారి ఇంత పర్సంటేజ్ ఓటింగ్ రావడం వెనక ఎవరు గెలుపుకి ఇది దారి తీయబోతుంది అనేది మీద ఇక్కడ ఒక ఆర్టికల్. ఓటెత్తారు ఎవరి కోసమో, పోటెత్తారంటే ఎక్కువగా వచ్చారని, ఓటెత్తారని ఒక చక్కటి పదం వాడారు. ఓటెత్తారు ఎవరి కోసమో. పశ్చిమ బెంగాల్లో 92.72% పోలింగ్, తమిళనాడులో 85% పోలింగ్. అంటే ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఇక్కడ ఈ రాష్ట్రాల్లో జరగలేదనేది కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. అంటే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇది చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలని అనుకుని ప్రజలు కంకణం కట్టుకున్నారో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే 91.78 ఎంతో, అంటే 92% ఓటింగ్ అయింది. ఇది 2024లో. సో ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో 92, మనకన్నా అంటే ఆంధ్రప్రదేశ్ కన్నా ఒక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కన్నా 1% ఎక్కువ పోలింగ్ అయింది. ఇక తమిళనాడులో 85%. ఒక్కసారి ఆ వార్త చూద్దాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలు చరిత్ర సృష్టించారు. ప్రజాస్వామ్య పథకాన్ని ఆకాశమంత ఎత్తును నిలిపారు. ప్రభంజనంలా కదిలి వచ్చి ఓటు చైతన్యాన్ని చాటారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ నమోదైంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో చెదురుముదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగడం విశేషమే. చెదురుముదురు ఘటనలు ఉంటే మనం మాట్లాడుకోవాలి. దీని గురించి చెదురుముదురు ఘటనలో ఇంకా పెద్ద ఘటనలే జరిగాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో ఎలా జరిగాయి, ప్రశాంతంగా సాగడము విశేషమే. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేయడం, పోలింగ్ను ఎన్నికల సంఘం ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈసీని ప్రశంసించారట. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. సర్వివాదం, భాజపా తృణమూల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్నా బెంగాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడం విశేషం. అంటే ఒక ఎంపీని ఎంపీ క్యాండిడేట్ని, ఎమ్మెల్యే క్యాండిడేట్ను వెంటబడి కూడా తృణమూల్ కార్యకర్తలు కొట్టడం జరిగింది. అది తర్వాత చూద్దాం. సో ఆ ఘటనలు తప్ప ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. ఎందుకంటే మొన్న సర్ నివేదిక సంబంధించి, అలాగే పోలింగ్ సర్వేకి సంబంధించి ఒక 7 సీనియర్ మోస్ట్ జడ్జిలు వెళ్ళినప్పుడు వాళ్ళని 9 గంటల పాటు ఒక గ్రామంలో నిర్బంధించి ఉంచేశారు. అక్కడ ఉన్న కొంతమంది దుండగులు వాళ్ళని నిర్బంధించడం వల్ల ఎవరికి లాభం? చిన్న లాజిక్, ఎవరికి లాభం చేకూరుతుందో వాళ్ళని నిర్బంధిస్తారు. అంటే ఆబ్వియస్లీ తృణమూలను కూడా అంతా కోడే కూస్తుంది. ఇకపోతే అత్యధికంగా పోలింగ్ పాల్గొన్న ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని సిఈసి జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. అంటే ఒకటి చూడండి, ఒకవైపు ఓటర్లను తొలగించేశారు, మాకు ఓడిపోతామని భయంతో ఏదైతే పిచ్చి పిచ్చి కోతలు కూశారో వాళ్ళకి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. పశ్చిమ బెంగాల్లోని 16 జిల్లాల్లో ఉన్న 150 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భారీ క్యూలు కనిపించాయి. 92.72% పోలింగ్ నమోదైంది. 2011లో బెంగాల్లో నమోదైన 84% పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికము. ఏది 2011లో. అంటే ఆల్మోస్ట్ ఆల్ తృణమూల్ వచ్చినప్పుడు, అంటే అప్పటికి కమ్యూనిస్టు నుంచి తృణమూల్కి షిఫ్ట్ అయినప్పుడు అదే హయ్యెస్ట్ 84. ఇప్పుడు తృణమూల్ నుంచి భాజపాకి షిఫ్ట్ అవుతుందేమో 92% అంటున్నారు. చూద్దాం మరి. మే 4 వరకు ఆగాల్సిందే, కౌంటింగ్ డే కాబట్టి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్కతాలోని సాల్ట్ లేక్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్లో ఉండి పోలింగ్ను పర్యవేక్షించారు. కాళీఘాట్లో తృణమూల్ వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ మమతా, అభిషేక్ బెనర్జీ ఉండి పోలింగ్ను పర్యవేక్షించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తమ అభ్యర్థులపై దాడులు జరిగాయని భాజపా ఆరోపించింది. వీటిపై ఎన్నికల సంఘం నివేదికలు కోరింది. దక్షిణ
దినాజ్పూర్లోని కుమార్గంజ్లో భాజపా అభ్యర్థి సువేంద్ర సర్కార్పై దాడి జరిగింది. ఆయన్ని కొట్టడంతో పాటు ఆయన కారుపైన రాళ్లు విసిరారు. ఇంతకుముందు మనం అదే మాట్లాడుకున్నాం. ఏజేయూపీ నేత హుమయూన్ కబీర్ కాన్వాయ్ పైన దాడి జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. తక్కువ పోలింగ్ జరిగే మాల్దా, ఝార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్లలో 90% పైగా పోలింగ్ నమోదైంది. ఇవి చాలా క్రిటికల్ ప్లేసెస్ ఇవి. అందుకే పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మాల్దా, ఝార్గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, వెస్ట్ మేదినీపూర్లో కూడా. ఇక ఇది వెస్ట్ బెంగాల్లో చెదురుముదురు ఘటనలు అన్నారు కదా. ఆ చెదురుముదురు ఘటనలోనే ఇక్కడ ఒక హుమయూన్ పైన, అలాగే భాజపా సువేందు పైన, సువేందు పెద్ద పోటీ ఇచ్చే నేపథ్యంలో భయంకరంగా ఆయన కామెంట్స్ కూడా చేశాడు. అక్కడ తృణమూలోడు పోలీసులు ఆపుతున్నా కూడా వెంటపడి కొట్టారు. అది కూడా చూద్దాం వార్తలో. ఇకపోతే తమిళనాడు పోలింగ్ గురించి వస్తే, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందంట. అయితే ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈసారి 85% పోలింగ్ నమోదైంది. ఇది ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల కంటే అత్యధికము. మొత్తం మీద వెస్ట్ బెంగాలు, తమిళనాడు దేశ రాజకీయాలన్నీ కూడా అటే కేంద్రీకృతమయ్యాయి. మొత్తానికి తమిళనాడులో కూడా రికార్డ్ స్థాయిలో పోలింగ్, అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా రికార్డ్ స్థాయి పోలింగ్. 2021లో 73% అయితే 2011లో 78%, ఇప్పుడు 2026లో 85%. ఎంత బాగా పెరిగిందండి. అంటే ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఎంతసేపు సోషల్ మీడియాలో పోలింగ్ డే అనేసరికి ఈరోజు సెలవు దొరికిందిరా బాయ్, చలో ఔటింగ్, అలా కాదు. ఇక్కడ 2021, 2011 వీటితో పోల్చితే పోలింగ్ భారీ స్థాయిలో పెరగడము, అందరికీ అవేర్నెస్ పెరిగింది. పైపెచ్చు ఇక్కడ సూపర్ స్టార్ తలపతి విజయ్ పార్టీ పెట్టడము, ఆయనకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈసారి పోలింగ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు. అందువల్ల 85% వెళ్ళింది అనేది ఒక నిపుణుల అంచనా. ఇకపోతే ముఖ్యమంత్రి స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, టీవీకే అధ్యక్షుడు విజయ్, వివిధ పార్టీల ప్రముఖులు, సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలోని ఓ పోలింగ్ కేంద్రంలో డీఎంకేకు అనుకూలంగా దొంగవేట్లు వేయిస్తున్నారంటూ టీవీకే అభ్యర్థి ఆరోపించడంతో ఘర్షణ జరిగింది. అక్కడ గంటకు పైగా పోలింగ్ తెచ్చిపోయింది. ఆ చెదురుముదురు ఘర్షణ ఆబ్వియస్లీ వీళ్ళ మీద వాళ్ళు బురదలడం, మీరు దొంగ ఓట్లు వేస్తున్నారు, మీరు ఈవీఎంను ట్రాంపరింగ్ చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి. అవన్నీ సహజం. తిరుపత్తూరు జిల్లా ఒకపోతే సేలం జిల్లా అరిసిపాళయంలోని ఓ పోలింగ్ కేంద్రంలో డీఎంకే, అన్నాడీఎంకే ఏజెంట్ల మధ్య వ్యవధలు. పోలింగ్ ఏజెంట్లు ఉంటారుగా లోపల పోలింగ్ సెంటర్లో, అక్కడ అధికార విపక్షాలకి గొడవ జరిగింది. ఓ పక్క పోలింగ్ జరుగుతుండగా పలు నియోజకవర్గాల్లో డబ్బులు పంపిణీ కొనసాగింది. వాటిని పోలీసులు సీజ్ చేశారు. ఇది రెగ్యులర్గా జరిగే కాన్సెప్టే. చెన్నై మైలాపూర్లో భాజపా శ్రేణులు నిరసనకు దిగాయి. డీఎంకే నేతలు ఓటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, గుర్తింపు కార్డులు లేకుండా కానీ అనుమతిస్తున్నారని ఘర్షణకు దిగారు. తిరువన్నామలై, మన అరుణాచలం సంబంధించి తిరువన్నామలై జిల్లా కలసపాక్కంలో స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు అక్కడి ఈవీఎంలు ధ్వంసం చేశారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. చూడండి, ఈవీఎంలు ధ్వంసం చేశారంట స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు. అంటే మరి స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లు ఓట్లు చీల్చడానికి ప్రయత్నించారా, లేదంటే ప్రభుత్వం కానీ విపక్షం కానీ కావాలని వాళ్ళని పెట్టిందా అనేది మనకు నెక్స్ట్ తేలుతుంది. ఇకపోతే తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ అనే వ్యక్తి తాను ఈవీఎంలో టీవీకేకు ఓటు వేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంతో ఆయన అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనే విరుదునగర్లోనూ జరిగింది. ఎందుకంటే పోలింగ్ బూత్ లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అయినప్పుడు ఈవీఎంలో టీవీకేకు ఓటు వేస్తున్న వీడియోను సామాజిక దాన్ని ఏమంటారు, రీల్స్ పిచ్చి ఉన్నోళ్ళే ఇవన్నీ చేస్తారండి. నిజంగా పిచ్చి 16 రకాలు, 64 కళలు, ఈ రెండు కలిపితే కూడా ఇప్పుడున్న రీల్స్లో ఉండే కళలు కానీ రీల్స్లో ఉండే పిచ్చి 64,000 ఇటు 16,000 రెండు దాటేసి ఉంటుంది నాకు తెలిసి. ఇకపోతే ఆ రీల్స్ పిచ్చోడు కూడా చేసిన పని అది. ఇకపోతే మైలాడుతురై జిల్లా హంపుహార్లో ఓ పోలీస్ స్టేషన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై విశ్రాంత సైనికుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి అక్కడున్న కానిస్టేబుల్పై కత్తితో పొడిచాడంట. అంటే ఇది అక్కడ ఆ పోలింగ్ స్టేషన్ని గందరగోళం సృష్టించడానికి చేసిందా, లేదా ఇదే అదనుగా కక్ష తీర్చుకుంటే డైవర్ట్ అవుతుందని అక్కడున్న అధికార పక్షమో విపక్షమో స్వతంత్ర అభ్యర్థో ఎవరో ప్లాన్ చేశారా అనేది ఇక్కడ మనకు తెలియదు. ఇకపోతే పలు నియోజకవర్గాలు, కొన్ని గ్రామాల పరిధిలో తమ ఊరి సమస్యలు పరిష్కరించి అక్కడక్కడ పోలింగ్ను బహిష్కరించారు. కొల్లిడం, తిరుప్పూరూర్, తూత్తుకుడి, వాంగవేలు తదితర ప్రాంతాల పరిధి గ్రామాలు ఇవి చోటు చేసుకున్నాయి. సహజంగా అంటే
తమిళనాడులో చెదురుముదురు ఘటనలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మొత్తం మీద రీల్స్ ఇవన్నీకి సంబంధించి ఇదొక ప్రధాన వార్త హల్చల్ జరుగుతోంది.